సువార్తను, లడ్డును, మురళిని మీ అసలు సమర్పిస్తున్నాం తండ్రి. బిడ్డలకు బ్యాప్టిజం ఇస్తున్నా కానీ ప్రత్యేకంగా వేయించండి. సహకరిస్తున్నట్టు బిడ్డలను కూడా దీవించండి. యేసునామమున ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ వాక్యంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28 మొదటి చివరి అధ్యాయం 28 18 19 వచనం. 18 19 వచనం. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేశించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందున్న భూమి మీదను వారు సమాధి ఇది ఏ అధ్యాయం చదువుతుంది? 28వ అధ్యాయం. అవును. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా కొని చేయుడి. తండ్రి యొక్క కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోని వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటినన్నిటిని గైకొని వలనని వారికి బోధించుచుండెను. ప్రభు అంటున్న మాట చివరి వచనంలో ప్రభు అంటున్న మాట ఏంటంటే చివరి వచనం, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉంటాను అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన పరిశుద్ధముగా 2025వ సంవత్సరమున ఆయన ఈ లోకానికి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మము పరిశుద్ధమైంది, ఆయన పుట్టుక పరిశుద్ధమైంది, ఆయన నడుస్తున్నటువంటి ఆయన బ్రతుకుతున్నటువంటి తన జీవితం పరిశుద్ధంగా జీవించాడు. ఆయన పరిశుద్ధముగా మరణించాడు, సమాధిలో పాతి పెట్టబడ్డాడు. ఆయన మరణమును విజయమును గెలిచినటువంటి సమాధి గెలిచిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీకు ఏ సంగతులు అయితే మీకు తెలియపరుస్తున్నావు అవి మీరు వినండి. కాబట్టి మిమ్మల్ని శిష్యులుగా చేయమని చెప్పేసి దేవునికి శిష్యులుగా చేయమని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నా మీకు బాప్తిసం ఇస్తున్నాను. యుగము సమాప్తి అయ్యేంత వరకు ఆయన రక్తంలో కడబడిన ప్రతి వారికి యుగము సమాప్తి అయ్యేంత వరకు ప్రభు సదాకాలము తోడైండును గాక. ఓకే, సంతోషం. వీళ్ళకి తీసినాక వీళ్ళు పట్టుకుంటారు కదా వాళ్ళకి లాస్ట్ ఎందుకంటే వాళ్ళని పట్టుకోవడానికి ఆయన ఒక్కడ వాళ్ళు బట్టలు మార్చుకొని వస్తారు. ముక్కు కాడ నేను చెప్పేటువంటి తీర్మానాలని నిబంధనలన్నీ నువ్వు వినాలి. రవి రవి యేసుక్రీస్తు సొంత రక్షకుడు నువ్వు అంగీకరిస్తున్నావా? గట్టిగా నాకు వినబడాలి. ఆయన నిజమైన దేవుడిని అంగీకరిస్తున్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల పాపల నిమిత్తం కొరకై ఆయన మరణించి సమాధిని తెలిసి లేచినటువంటి దేవుడిని నువ్వు నమ్ముతున్నావా? ఓకే, ఇప్పుడు ఈ బాప్తిసం తీసుకోవడానికి ఏమైనా ఆటంకం ఉందా? ఎవరైనా ఇబ్బంది పెడుతుందా? ఎవరు ఇబ్బంది పెడుతుందంట. అయితే నువ్వు సొంత రక్షకుడు అని యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం తీసుకున్నా కనుక మందిరంలో చిరకాలము దేవుని మందిరంలో నివాసము చేస్తానని దావీదన్నట్టుగా నువ్వు బ్రతుకు కాలం అంతా మందిరంలోకి వస్తావా? సేవకుని మాట వింటావా?
సంఘంతో అంటగట్టబడి ఉంటావా? యేసుక్రీస్తు నిజమైన దేవుని నమ్ముతున్నావా? ఓకే, రైట్. అన్నిటికీ ఈయన ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు. నీళ్లు నీకు సాక్ష్యం ఇస్తున్నాయి, సంఘం నీకు సాక్ష్యం ఇస్తుంది, ఆకాశం భూమి సాక్ష్యం ఇస్తుంది. భూమి అయిన పాదపీఠము, ఆకాశం అయిన సింహాసనము, నీళ్లు సాక్ష్యము, ప్రకృతి మొత్తం సాక్ష్యం ఇస్తున్నాయి. ఓకే, దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నేను నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున నీకు బ్యాప్తిసం ఇస్తున్నా. అంతే. ఇంకా బెడ్షీట్ ఓకే, నువ్వు దేవుని కొరకు మంచిగా నమ్మకముగా జీవించు. ఓకేనా? ఓకే, రైట్. నువ్వు అటు ముందుకు కవర్లో లేదా అయితే బెడ్షీట్ ఎదురా ఉన్నదా? సిల్వాన్ అప్పుడే రమ్మన్నా. సిల్వాన్ దేవకన్నా ఒప్పమని లేకపోతే ఒక నిమిషం సిల్వాన్ కప్పమని. సిల్వాన్ ఈ బెడ్షీట్ కప్పు ఏమైతే తాతనా? బెడ్షీట్ ఇట్లా ఓపెన్ చేయి, ఇట్లా బెడ్షీట్ మొత్తం ఓపెన్ చేసి అక్క నువ్వు వెళ్ళిపో, పైకి వెళ్ళిపో, పైకి వెళ్ళి కొమ్మ హల్లెలూయా 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 హల్లెలూయా. ఓకే, సంతోషం. ఓకే, మురళి ఏం కాదు చిన్న వినాలి. తలపైకి వెళ్ళి కిందికి సిద్ధం, తలపైకి కింది కాను. రైట్. మురళి, యేసు ప్రభు సొంత రక్షణను అనుగ్రహిస్తున్నావా? విశ్వసిస్తున్నావా? ఆయన మనుషులతో లోకమైన మానవ పాపలను మరణించి తిరిగి లేచి నమ్ముతున్నావా? ఓకే, దేవుడు నిజమైన దేవుడు నమ్ముతున్నావా? ఈ బ్యాప్టిజం తీసుకోవడానికి నేను ఎవరైనా బలవంతం గట్టిగా చెప్పు. బలవంతం ఏం లేదు, నా ఇష్టపూర్వకంగానే తీసుకున్నా అని చెప్పేసి అంటున్నాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు నమ్ముతున్నావు కదా? ఓకే, నేను ఒక మాట, కొన్ని 2-3 మాటలు చెప్తాను. దేవుని మందిరానికి తోచాపోకుండా దేవుని మందిరంలోకి నీ భార్య నీ పిల్లలు కలిసి దేవుని మందిరంలో చిరకాలం నడుస్తావా? దేవుని కొరకు జీవిస్తావా? సంఘంతో అంటకట్టబడి ఉంటావా? ఓకే, సేవకుని మాటకు లోబడి నడుస్తావా? సేవకుడు ఎటు నడుస్తావా? ఓకే, ప్రభు యొక్క మాటలను బట్టి ఆయన మాట్లాడుతున్న మాట దేవునికి నిబంధన చేస్తున్న ప్రమాణం చేసిన సంఘానికి నేను అంటకట్టబడి ఉంటా, దేవునితో సహవాసం చేస్తా, సేవకుని మాట నేను అంగీకరిస్తా అని చెప్పేసి అని తాను తీర్మానం చేసుకున్నాడు. నీ తీర్మానాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున నీకు బ్యాప్టిజం ఇస్తుంది. దేవుని కొరకు నువ్వు నమ్మకంగా జీవించు, ప్రభువుని జీవించు. ఆమె భుజాల మీద కప్పు నాన్న, తల మీద కప్పు. వీళ్ళకి లోపల దాకా వద్దు, పైకి రావాలి. పైకి రా. డ్రెస్ చేంజ్ చేసుకోండి, డ్రెస్ చేంజ్ చేసుకోండి. పోయి మురళిని వాడు పోయి డ్రెస్ చేసుకోండి. డ్రెస్ స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఓకే రజిత, నిజమైన దేవుడు నమ్ముతున్నావా? ఆయన మనుషులకు పాపల కొరకై మరణించి తిరిగి లేచి నమ్ముతున్నావా? ఓకే, లోకంలో జీవించే జీవితాలు ఎంతో మంది జీవిస్తున్నారు, జీవించే జీవితాలు ఎంతో మంది జీవిస్తున్నారు. ఇప్పుడు లోకము నుండి పాపం శాపము నుండి నువ్వు దూరమై దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలని నువ్వు నమ్ముతున్నావా? జీవిస్తావా? దేవుని కొరకు ఆయనతో నడుస్తావా? పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, మందిరంలో, సేవకుడు సంఘంతో నడుస్తావా? ఓకే, బిడ్డ ప్రమాణ స్వీకారం చేసుకుంటుంది. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, బిడ్డ ప్రమాణం చేసుకున్నటువంటి దేవుని నిబంధనను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ బిడ్డకు నేను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున నేను బ్యాప్టిజం ఇచ్చుచున్నా. దేవక
ఆ బెడ్షీట్ తీసుకో. నేను అందుకనే ఉండమన్నా నేను. స్తోత్రం, హల్లెలూయా, భుజాల మినగప్ప. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం. భుజాల మినగప్ప ఆయన నీకే ఘనత. తల మీకెళ్ళి గట్ల. దేవానికి స్తుతి, నీకే మహిమ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు నావలో ఉన్నట్టు పేతురు ముందుకు వచ్చినప్పుడు అయ్యని మునుగు తిని అన్నట్టు భయపడుతున్నాడు. వచ్చి కాదు. ఓకే రైట్. గిట్టుపో. రెండు చేతులు జోడి. ఓకే, ముక్కు మీద ఇట్లా పెట్టుకో, ఇట్లా బయలు పోకుండా. ఓకే, ఇప్పుడే కాదు నేను ముంచేటప్పుడు. ఓకే, యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరిస్తున్నా బిడ్డ. ఆయన నిజమైన దేవుడు నమ్ముచున్నావా? ఆయన సర్వమానవుల పాపల నిమిత్తం కొరకై మరణించి సమాధిలో పాతిపెట్టబడి తిరిగి లేచి నమ్ముతున్నావా? ఓకే, నువ్వు దేవునితో సహవాసం చేస్తావా? మందిరానికి వస్తావా? సంఘంతో సహవాసం చేస్తావా? సేవకుని మాట అంగీకరిస్తావా? సేవకుని మాట విని నడుస్తావా? ఓకే, అన్ని నిబంధనలు చేసుకుంది బిడ్డ. సంఘం కొరకు నేను నడుస్తా, సంఘంలో వస్తా, సేవకుని మాట వింటా, మందిరంకి వస్తా, దేవుని కొరకు జీవిస్తా అని చెప్పేసి తీర్మానం చేసుకొని నిబంధన చేసుకున్నటువంటి ప్రమాణ స్వీకారము ఆమె ప్రమాణం చేసుకుంది. సంఘము సాక్ష్యము, నీళ్లు, ఆకాశం, భూమి సాక్ష్యం, ప్రకృతి సాక్ష్యము. మందిరానికి ఖచ్చితంగా వస్తావుగా, దేవుని సేవకుని మాట వింటావుగా, సంఘవిశ్వాసాల మాట వింటావుగా, మందిరంలో ప్రభు కొరకు జీవిస్తావుగా, ఉపవాస ప్రార్థనలు, వాక్యం పాటలో ప్రార్థనలు నిలబడతావుగా. ఓకే, బిడ్డ యొక్క తీర్మానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి బిడ్డకు నేను బ్యాప్టిజం ఇస్తున్నా. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నాన్న బ్యాప్టిజం ఇస్తున్నా. అయిపోయింది. ఓకే, ఓకే వెల్. అంత గడ్డే, భయపడకు. అంత గడ్డే పుట్టి, నువ్వు భయపడకు. వెల్. హల్లెలూయా. ప్రభు యొక్క కృపను బట్టి ఈ సమయంలో నలుగురు బ్యాప్టిస్తాలు తీసుకున్నారు కనుక దేవుని కొరకు ఈ నలుగురు జీవించాలి. కడవరకు ఆయన నడిపించే వ్యక్తి, ఆయన కాపాడే వ్యక్తి, ఆయన చేయి పట్టుకొని నడిపించే వ్యక్తి. కాబట్టి ఈ బిడ్డలు ప్రభు కొరకు సంపూర్ణంగా ప్రభు కొరకు జీవించినట్లుగా దేవునికి స్తోత్రం. నలుగురిని ప్రభు మంచిగా ఆయన జీవ గ్రంథంలో రాసుకున్నాడు. దేవుని ఎంతో సంతోషిస్తున్నాయి. ప్రభు మాట ఏమని సెలవిస్తుందంటే 99 నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై పరలోకంలో దేవుడు సంతోషిస్తున్నాడు. ఒక్కరు బ్యాప్టిజం తీసుకుంటే దేవుని దూతలాట పరలోకంలో విందు చేసుకుంటే అట. ఇప్పుడు నలుగురు బ్యాప్టిజం తీసుకున్నారు. మన సియోన్ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం లాదల్ల మందిరంలో నుండి వచ్చినటువంటి గ్రామం నుండి వచ్చినటువంటి బిడ్డలు నలుగురు బ్యాప్టిజం తీసుకున్నారు. ఆ బిడ్డలను ప్రభు సదాకాలం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నలుగురు బ్యాప్టిజం తీసుకున్నారు నాయన. ఆ బిడ్డలను మీ జీవ కవిలో, మీ జీవ గ్రంథంలో నాయన లిఖింప చేయండి. వారు వాక్యంలో, పాటలు, ప్రార్థనలో సంఘాన్ని కంట కట్టబడి లోకానికి మాదిరిగా జీవిస్తూ నీతో అంట కట్టబడి సేవకునిగా మా మాటను అంగీకరించుకుంటూ నడుస్తూ నాయన నీ కృపలోకి నడిపించడం ప్రార్థిస్తున్నాం. దేవా, లోకంలో ఉన్నటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు నాయన ప్రతి అన్నిటి విషయంలో తండ్రి, అన్ని విషయంలో ప్రభు నాయన తండ్రి ప్రభు జయించుకునే శక్తి యేసు నామమున బిడ్డలకు కలుగును గాక. తండ్రి, బిడ్డలను చూసిన ప్రతి వారు నిన్ను చూసుదురు గాక. బిడ్డలను ప్రభు దీవించు, ఆస్వాదించు, ఘనత పొందు. యేసు నామమున ప్రార్థించి పొందుకొనున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, ఆశీర్వాదము ఆయన మిస్తున్న అఖిల పరుషులకి, తలలో వంచిన మన అందరికీ, ఈ రోజు బ్యాప్టిజం తీసుకున్న బిడ్డలకి, ఇప్పుడును ఎల్లప్పుడు ప్రభు రాకడ వచ్చే వరకు ఆయన కృప సదాకాలము తోడేండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమృద్ధిగా ప్రభు మంచి నిలిచిన మాట దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.
ఇదంతా ఇసుకే దేవక్క ఇక్కడే మర్చిపోయింది అదంతా లోపల బురద అది.